నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మధ్యప్రాచ్యంలో స్టార్ట్ అయినటువంటి యుద్ధం స్టార్ట్ అయిన కొత్తల్లోనే మనం విన్నాం. ఇరాన్ స్లీపర్ సెల్స్ అనేటువంటి అమెరికాలో ఉన్నవి. అది ఎప్పుడైనా గానీ వాళ్ళు యాక్టివేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసని. ఇప్పుడేమో ఆ సెల్స్‌ని యాక్టివేట్ చేశారనేటువంటి వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ ఎం. కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో, ఇరాన్ స్లీపర్ సెల్స్ అమెరికాలో ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేశారనేటువంటి వార్త వాస్తవం అంటారా? లేకపోతే ఏమంటారు? ఇరాన్ స్లీపర్ సెల్స్‌ని అమెరికాలో యాక్టివేట్ చేశారని దాదాపు ఒక వారం రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ యాక్టివేట్ అయినటువంటి స్లీపర్ సెల్స్ ఏ విధమైనటువంటి కార్యాచరణకు పూనుకున్నది, దాని యొక్క పరిణామాలు గాని, పర్యవసానాల గురించి ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు. అందువలన అది అంటే ఇరాన్ మీద దుష్ప్రచారం చేయడంలో భాగంగా అమెరికా అలాంటి వార్తల్ని ప్రసారం చేసిందా, ప్రచారంలో పెట్టిందా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే ఇన్ని రోజుల యుద్ధం తర్వాత నిజంగా అలాంటి స్లీపర్ సెల్స్ ఉండి ఉంటే అవి యాక్టివ్ అయితే ఏదో ఒక విధ్వంసకాండ, లేకపోతే ఏదో ఒక హత్యాకాండ, ఏదో ఒక అవాంఛనీయమైనటువంటి ఘటన జరిగి ఉండేది. కానీ అమెరికాలో అలాంటి పరిణామం ఏమీ జరగలేదు గనక అది కేవలం కట్టుకథ, ఇరాన్ మీద చేస్తున్నటువంటి మరొక తప్పుడు ప్రచారంలో భాగంగానే అది జరిగినట్లుగా కనిపిస్తా ఉంది. మోస్ట్‌లీ ఆల్‌మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే ఇరాన్‌కి సంబంధించిన సుప్రీం లీడర్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకో లీడర్ కావచ్చు, ఈవెన్ ఆర్మీకి సంబంధించిన అలీ లెరెజాని కూడా ఆల్‌మోస్ట్ ఎలిమినేట్ చేయడం జరిగింది. సో, అయినా గాని ఇరాన్ ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు. సో, అంటే ఏ కాన్ఫిడెన్స్‌తో ఇంకా మేము యుద్ధం చేస్తాము అనేటువంటి ఆలోచన విధానంలో ఉండొచ్చంటారు? గత ఏడాది అమెరికా జూన్ నెలలో 12 రోజుల పాటు ఇరాన్ మీద యుద్ధం చేసింది. ఇరాన్ మీద అంటే అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్. ఆ తర్వాత మళ్ళా మేము యుద్ధం చేస్తామని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ చెప్తున్నటువంటి పూర్వరంగంలో దానికి తగిన విధంగా ఇరాన్ కూడా సన్నాహాలు జరిపింది. ఇరాన్ దగ్గర కూడా ఆధునికమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి డ్రోన్స్ గాని, లేదా క్షిపణులు గాని ఉన్నాయి అనేటువంటిది ఈ 20 రోజుల మనం మాట్లాడుకునేది ఇది 20వ రోజు. ఈ రోజు వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఊహించినంతగా ఇరాన్ వెనక్కు తగ్గలేదనేటువంటిది ఇప్పటికే స్పష్టమైపోయింది. రెండోది వాళ్ళేం చెప్తున్నారంటే, మా దగ్గర ఉన్నటువంటి ఇతర ఆధునిక ఆయుధాలను కూడా మేము ఇంకా రంగంలోకి తీసుకొస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సరే అది మైండ్ గేమ్ కావచ్చు. కానీ నిన్న జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏమిటంటే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఏ రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలిగినటువంటి F-35 అమెరికా యుద్ధ విమానాలు రెండింటి మీద ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు గడిచినటువంటి వారం రోజులుగా, మేము ఇరాన్ వైమానిక దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాము, అదేవిధంగా దాని క్షిపణి వ్యవస్థలని నాశనం చేశాము, నౌకా దళాన్ని నాశనం చేశాము, మొత్తం ఇన్కెపాసిటీ అంటే అది ఏమాత్రం పని చేయకుండా మిలిటరీని మేము దెబ్బతీసామని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆధునికమైనటువంటి అమెరికా విమానాన్ని ఇరాన్ ఎలా కూల్చివేయగలిగింది అనేటువంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఆ విమానం ఎలాంటిదంటే ఏ విధమైనటువంటి రాడార్లకు కూడా అది దొరకదు. అటువంటి ఆధునిక విమానం అది. అయితే మరి కొంతమంది నిపుణులు చెప్తుంది ఏంటంటే, ఆ విమానం విడుదల చేసేటువంటి వేడి ద్వారా కొన్ని సెన్సార్లతోటి దాన్ని గుర్తించవచ్చు. ఆ గుర్తించినప్పుడు సకాలంలో గుర్తించి ఆధునికమైనటువంటి క్షిపణులు లేకపోతే వ్యవస్థలు ఉంటే దాన్ని కూడా కూల్చివేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఇరాన్ దగ్గర అటువంటి అత్యాధునికమైనటువంటి క్షిపణులు కానీ లేకపోతే ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ ఉన్నట్టు గతంలో ఎక్కడ మనకి తెలియదు. అయినప్పటికీ ఎలా కూల్చివేసింది F-35 విమానాన్ని అనే దానికి వచ్చేసరికి నిపుణులు కొంతమంది చెప్తున్న అభిప్రాయం ఏంటంటే, అలాంటి పరిజ్ఞానం రష్యా, చైనాల దగ్గర ఉన్నది. ఆ దేశాలలో ఏదో ఒకటి ఇరాన్కి అందించిన కారణంగానే F-35 బాంబర్ని కూల్చివేయగలిగారు
అనేటువంటిది చెప్తున్నారు. అదే గనుక వాస్తవం అయ్యేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో అమెరికాకు మరిన్ని ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎదురు దెబ్బలంటేనండి ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు. సో, ఆ యుద్ధానికి ఖర్చు పెట్టే డబ్బులంతా కూడా పిల్లల చదువుకో, హెల్త్‌కో ఖర్చు పెడితే బావుంటుంది గానీ, ఇలా యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ట్రంప్ మీద నెగెటివ్‌గా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో, దీన్ని ట్రంప్ ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందనుకోవచ్చంటారు? అది వాస్తవం. ఎందుకంటే ఏ సాధారణ పౌరుడు కూడా యుద్ధాన్ని కోరుకోడు. ఏదైనా ఒక దేశం యుద్ధంలో నిమగ్నం అయిందంటే ఆ దేశం మీద విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఇప్పటికే గ్యాసు, చమురు ధరలు విపరీతంగా అమెరికాలో పెరిగాయి. అది కాకుండా తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం $200 బిలియన్ యుద్ధం కోసం కేటాయించాలి అని చెప్పేసి పార్లమెంట్‌ని అనుమతి అడిగారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో అమెరికాకు ఉన్నటువంటి మొత్తం అప్పు 38 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నటువంటిది 39 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ విధంగా జనం మీద భారాలు పెరగటం, దేశ రుణభారం పెరగటం, యుద్ధ ఖర్చు పెరగటం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో సాధారణ అమెరికన్ల మీద తీవ్రమైనటువంటి భారం మోపేటువంటి అవకాశం ఉంది గనక అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఇరాన్‌లో ఉన్నటువంటి పాలకుల్ని మార్చడానికి మనం ఎందుకు యుద్ధం చేయాలి? ఇంత పెద్ద మొత్తంలో మనం ఎందుకు ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన జనంలో వచ్చిన కారణంగానే 170 మంది ట్రంప్ విధానాలని, యుద్ధాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని అక్కడి సర్వేలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ మొండితనంతోటి తనకున్నటువంటి నిరంకుశ అధికారాలతోటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద తెగబడి దాడులు చేయిస్తున్నాడు అనేది మనకు కనిపిస్తోంది. అవును. అంటే అమెరికన్స్ ఎంత వ్యతిరేకత చూపించినా గానీ ట్రంప్ వెనకడుగు వేసేటువంటి అవకాశం లేదు అనుకోవాలంటారా? అసలేం చేస్తారు? అదే కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే ఇరాన్ బలాన్ని తక్కువగా ఊహించుకొని వారం 10 రోజుల్లో ఇరాన్ని లేపేయగలం. అక్కడ ఉన్నటువంటి పాలకుల్ని మార్చి తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని పెట్టుకోగలం. ఇరాన్‌లో ఉన్నటువంటి అణుక్షేత్రాలను ధ్వంసం చేయగలం. అక్కడ ఉన్నటువంటి వెనిజులాలో మాదిరి అక్కడ ఉన్నటువంటి చమురు సంపదనంతటిని కూడా మొత్తం చేజిక్కించుకోగలం అనేటువంటి ఒక దురాశ, తప్పుడు అంచనాలతోటి డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించాడు. కానీ అవేవి సాధ్యం కాదు. భౌతికంగా ఇరాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికాకి అవకాశాలు లేవు అనేటువంటిది స్పష్టమైనటువంటి నేపథ్యంలో దాని నుంచి గౌరవప్రదంగా ఎట్లా వెనక్కి పోవాలా అనేటువంటి సమస్య కూడా ట్రంప్‌కి ఎదురైంది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అనేక వందలాది నౌకల్ని అక్కడ ఆపివేసింది. ఆ ఆపివేసినటువంటి నౌకల్ని ఆ జలసంధి నుంచి బయటికి రప్పించాలంటే నాటో దేశాలు మీరు యుద్ధ నౌకలను పంపించండి అని చెప్పేసి ట్రంప్ అడిగాడు. మాకేంటి ఈ యుద్ధంతో మాకేం సంబంధం? మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము మీ రక్షణకు వస్తాము. కానీ మీరే ఒక దేశం మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడు మీ తరఫున మేమెందుకు రావాలి? మేమెందుకు చేతులు కాల్చుకోవాలని చెప్పేసి నాటో దేశాలు తిరస్కరించాయి. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టిన కారణంగా నిన్న ఇవాళ కొంతమంది మేము మీకు సాయం చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తి సాయమా లేకపోతే ఊరికే ఒకటి కబుర్లేనా అన్నది మనం చూడాల్సి ఉంది. అందువలన ఇరాన్ నుంచి ఎట్లా గౌరవప్రదంగా బయటపడాలి అనేటువంటిది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. అవును. సో, అలాగే ఇరాన్‌కి సంబంధించిన ముఖ్యమైన లీడర్స్ అందరిని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. సో, ఇదంతా కూడా ఒక వ్యక్తి అక్కడ అండర్ కవర్‌లో ఉండి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నారు అనేటువంటిది వార్త బయటకొస్తుంది. ఇది నిజంగానే వాస్తవం అంటారా? వాస్తవమే. ఎందుకంటే ఇరాన్‌లో ఉన్నటువంటి ఇజ్రాయెలు లేదా అమెరికా గూఢచార వ్యవస్థ అంత బలంగా వేళ్ళూనుకున్నది. అందుకనే సుప్రీం లీడర్‌గా ఉన్నటువంటి ఖమేనీ ఎక్కడున్నారో తెలుసుకొని దాడి చేయగలిగారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి సైనికాధికారులని చంపివేయగలిగారు. ఇవన్నీ వాస్తవమే. అయినప్పటికీ, అయినప్పటికీ ఇరాన్‌లో ఉన్నటువంటి అక్కడున్నటువంటి ఆహ్, లైన్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం
ఎంతమంది చనిపోయినా కానీ ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేటువంటి వాళ్ళని ముందుగానే వాళ్ళు ఎంపిక చేసుకోవడం, అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా గత కొద్ది నెలలుగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ విధమైనటువంటి గూఢచారి వ్యవస్థతోటి ఎప్పుడు ఏ క్షణంలో ఎవరినైనా చంపివేస్తారు. అయినా కానీ చివరి వరకు, చివరి రక్తం బొట్టు వరకు మనం పోరాడాల్సిందే అనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఉన్న కారణంగానే ఎంతమందిని చంపినా గానీ ఆ స్థానాన్ని వేరే వాళ్ళతోటి భర్తీ చేసి ఆ యుద్ధాన్ని వాళ్ళు ప్రతిఘటనల్ని, దాడుల్ని, ఎదురు దాడులు చేయగలుగుతున్నారనేది స్పష్టం. ఓకే. సో, అలాగే ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అక్కడ ఇరాన్ కొన్ని కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఏవైతే కొన్ని షిప్స్ వెళ్తుంటాయో వాటన్నిటికి మేము టోల్స్ విధిస్తాము అని చెప్పేసని చెప్తుంది. అండ్ మోరోవర్ అక్కడ ఉన్నటువంటి నావీ మైనింగ్‌ని మేము యూజ్ చేసి ఇంటర్నెట్‌ని కూడా మేము బయటికి రానీయకుండా దానికి కూడా ఇబ్బంది కలిగించేలాగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటి వార్నింగ్స్ కూడా ఇస్తుంది. సో, ఈ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో టోల్స్ విధించడం కావచ్చు, ఇంటర్నెట్‌కి బ్రేక్ తీసుకురావడం, ఇవన్నీ ఇరాన్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసని చాలామంది నమ్ముతున్నారు. దీని గురించి మీరేమంటారు? వాస్తవం అది. ఎందుకంటే ఇరాన్ మీద ఏకపక్షంగా అమెరికా దాడులు చేసిన తర్వాత తనను తాను రక్షించుకోవడానికి లేదా శత్రువుని దెబ్బతీయడానికి ఇరాన్ ఎంచుకున్నటువంటి మార్గాల్లో సీ మైన్స్, భూమి మీద పెడితే ల్యాండ్ మైన్స్ అంటారు. సముద్ర జలాల్లో పెడితే వాటిని సీ మైన్స్ అంటారు. అంటే పేలుడు. ఎవరైనా ఆ ప్రాంతంలోకి వెళ్ళినా, పొరపాటున వెళ్ళి దాన్ని తగిలినా దానికి అంతటికి అదే పేలిపోతుంది. లేకపోతే సుదూరంగా ఉన్నటువంటి రిమోట్ కంట్రోల్ వాటిని పేల్చివేసి నౌకలు వెళ్ళినా, మరొక యుద్ధ నౌకలు వెళ్ళినా, చమురు ట్యాంకర్లు వెళ్ళినా పేల్చివేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసుకున్నారు. ఆ చేసుకున్న కారణంగానే వందలాది నౌకలు ఆ ప్రాంతంలో కదలకుండా ఎక్కడేవైతే ఉన్నాయో అక్కడే తిష్ట వేసి ఉన్నాయనేది మనకు తెలుసు. అయితే ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు కావచ్చు, లేదా భారతదేశం కావచ్చు, మరొక దేశం కావచ్చు, మేము మీకు శత్రువులం కాదు, మా నౌకల్ని మీరు వదలండి అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి పద్ధతి ఏంటంటే, అయితే మీరు మాకు టోల్ ట్యాక్స్ కట్టండి. ఈ యుద్ధాన్ని అమెరికా మా మీద నష్టాలకి దారితీస్తా ఉంది. అందుకని మాకు ఉన్నటువంటి ఆదాయ వనరు ఇదొకటి. మీరు పనామా కాలువలో లేదా సూయజ్ కాలువలో ప్రయాణిస్తే నౌకర్లకి అక్కడే టోల్ ట్యాక్స్ కడుతున్నారు కదా. అక్కడే అట్లా అదే విధంగా సూయజ్ మన హార్ముజ్ జలసంధిలో కూడా మీరు మాకు టోల్ ట్యాక్స్ కట్టండి. ఆ కట్టేది కూడా చైనా యువాన్లలో కట్టండి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారని, ఆ మేరకు ఆ, వాళ్ళు వసూలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒక్కొక్క బ్యారెల్ కి $2 చొప్పున లేదా $3 చొప్పున వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తున్నారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అది వాస్తవమే. ఓకే. అంటే అండ్ మోరోవర్ ఇంకొకటి ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము డిస్టర్బ్ చేస్తాము. ఇంటర్నెట్ సంక్షోభం క్రియేట్ చేస్తాము అనేటువంటిది వార్నింగ్ కూడా ఇరాన్ నుంచి మనం విన్నాం. సో, అలా జరిగేటువంటి అవకాశం ఉంది అని అనుకోవచ్చా మనం? ఆల్రెడీ అది ఎల్‌పీజీ అమెరికా గురించి మనం చేసేటువంటి యా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు గనుక ఇంటర్నెట్ సంక్షోభం గనుక వస్తే సో, ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయింది. మనీ గురించి కావచ్చు, మన వర్క్ స్పేస్ కావచ్చు, ఏదైనా గానీ. అది లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. సో, ఈ సిట్యుయేషన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? దీనికి భారత్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకుంటుందనుకోవచ్చు? అటువంటి పరిస్థితే వస్తే దానికి పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయెల్ వహించాలి. లేదా ఆ 2 దేశాలని సమర్థించేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వహించాలి. ఎందుకని వాళ్ళు దాడులు ప్రారంభించింది వాళ్ళు. వాళ్ళు దాడులు ప్రారంభించడమే కాకుండా ఇరాన్‌ను ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి ఇరాన్‌లో ఉన్నటువంటి గ్యాసు, చమురు క్షేత్రాల మీద కూడా దాడులు చేశారు. వాళ్ళు దాడులు చేసిన తర్వాతే ఇరాన్ ప్రతిగా ఖతార్ కావచ్చు, లేకపోతే ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు క్షేత్రాలు, లేకపోతే గ్యాసు వీటన్నిటి మీద కూడా దాడులు చేసింది. ఆ దాడులు చేసిన తర్వాత అప్పుడు తెలిసొచ్చింది అమెరికాకి, ప్రపంచానికి. ఇరాన్ కూడా ఈ విధమైనటువంటి తెగింపులకు దిగితే అటు ఇటు మొత్తం గ్యాసు, చమురు నాశనం అయ్యేట్లయితే ప్రపంచమే ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి అమెరికా మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత నెతన్యాహు ఏం చెప్పాడంటే, మేము చమురు కంపెనీల మీద, చమురు వ్యవస్థల మీద మేము దాడులు చేయము అని చెప్పేసి చెప్పాడు. అందుకని నిన్న $120 వరకు, 119, $120 వరకు వెళ్ళినటువంటి చమురు ధరలు ఆ నెతన్యాహు ఆ ప్రకటన చేయగానే ఇవాళ $107కి పడిపోయింది. అందుకని
దాడులు ప్రారంభించింది వాళ్ళు. వాళ్ళు ప్రారంభించిన తర్వాత ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించింది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అమెరికా అదే దుర్మార్గాన్ని ఇంకొక రూపంలో కొనసాగిస్తే మీరన్నట్టుగా భూగర్భ ఈ ఇంటర్నెట్ కేబుళ్ళని పోతారనేది మనం గ్రహించాలి. సో, అంటే ఇప్పుడు వన్స్ వాళ్ళు కనుక ఆ సీ మైల్స్ యూజ్ చేయాలి, బ్లాస్ట్ చేయాలి అని అనుకుంటే గనక ఇరాను, సో, అక్కడ ఎవరెవరి కేబుల్స్ ఉన్నాయి ఏంటని ఇవేమీ ఆలోచించుకోద్దు. సో, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సో, ఆ ఎఫెక్ట్ మనకు కూడా పడొచ్చు కాబట్టి, సో, అలాంటివేమీ జరగకుండా ఆశిద్దామండి. సో, ఇరాన్ అయితే ఈ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేయను అంటూనే అటాక్ చేస్తూనే ఉంది. చేస్తుంది అంటే అటాక్ చేయను అని చెప్పేసని ప్రశాంతంగా ఉన్నారు అని అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒక దాని మీద అటాక్ అవుతుంది. సో, రీసెంట్‌గా ఖతర్‌లో ఉన్నటువంటి ఒక ఎల్ఎన్‌జీ ఇండస్ట్రీ పైన అటాక్ చేయడం జరిగింది. 3-4 మిసైల్స్. అందులో ఒకటైతే దాని మీద పడింది. 3 నైతే వారు నిర్వీర్యం చేయడం జరిగింది. సో, ఈ ఎల్ఎన్‌జీ ఇండస్ట్రీ పైన అటాక్ చేయడం అనేది ఏ విధంగా మనం చూడాలంటారు అసలు? ఇరాను గల్ఫ్ దేశాల మీద దాడులు చేయము, చేసిన దానికి మేము క్షమాపణ చెప్తున్నాము అని ప్రకటించిన మాట వాస్తవం. అయితే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఏం చెప్పిందంటే, మీ వైపు నుంచి మా మీద దాడులు జరగకూడదు. అప్పుడే మేము దాడులు జరపం అనేటువంటి షరతు కూడా అది పెట్టింది. అయితే అటువైపు నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఖతారు, అదేవిధంగా ఇరాను ఎదురెదురుగా ఉంటాయి. ఈ 2 దేశాలు ఖతార్ వైపు ఒక ఎల్ఎన్‌జీ ప్లాంట్‌ని, అదేవిధంగా ఇరాన్ వైపు ఒక ఎల్ఎన్‌జీ ప్లాంట్‌ని సంయుక్తంగా నిర్మించాయి. 2 దేశాలు పెట్టుబడులు పెట్టాయి. అంటే అటొక ఫ్యాక్టరీని, ఇటొక ఫ్యాక్టరీని పెట్టారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇరాన్ వైపున ఉన్నటువంటి ఎల్ఎన్‌జీ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అంటే అది ఖతార్‌కి కూడా భాగస్వామ్యం ఉంది ఆ ఫ్యాక్టరీలో, వాటాదారు. అందుకని దీన్ని నాశనం చేసిన తర్వాత ఇరాన్ ఏం చేసిందంటే దానికి ప్రతిగా ఖతార్‌లో ఉన్నటువంటి తాను భాగస్వామిగా ఉన్నప్పటికీ ఖతార్‌లో ఉన్నటువంటి ఎల్ఎన్‌జీ ప్లాంట్ మీద దాడి చేసింది. ఈ విధంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాకు తెలియదు అని చెప్పేసి ట్రంప్ పచ్చి అబద్ధం చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏం చెప్పాడంటే, మేము మళ్ళా అటువంటి దాడులు మేము చేయము అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత నిన్న $119 ఉన్నటువంటి ముడి చమురు ధర ఆ ప్రకటన తర్వాత ఇవాళకి వచ్చేసరికి $105, $106 పడిపోయింది. అందుకని పరస్పరం దాడులు అటువంటి వాటి మీద చేసుకోకూడదు అనేటువంటిది మనం మాట్లాడుకునే సమయం వరకు ఉన్నటువంటి అవగాహన. దాన్ని మరి ఎవరు ఉల్లంఘిస్తారు, ఎట్లా ఉల్లంఘిస్తారు అనేటువంటిది మనం చెప్పలేము. అందుకని ఇజ్రాయెల్, ఇరాన్ వైపే పూర్తి బాధ్యత ఉన్నది. ఏకపక్షంగా దాడులు చేసింది వాళ్ళు. అదేవిధంగా చమురు క్షేత్రాల మీద మొదట దాడులు చేసింది వాళ్ళు. దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతోటి యావత్ ప్రపంచం కూడా ఇవాళ గందరగోళ పడిపోతా ఉంది. మన పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా భారతదేశం కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంది. ఎందుకు అంటే అక్కడి నుంచే మన యూరియాకి, అమోనియా ఎరువులకి లేదా ఇతర వాటికి అవసరమైనటువంటి గ్యాస్‌ని అక్కడి నుంచే మనం సరఫరా చేసుకుంటున్నాం. ఆ గ్యాస్ గనక రాకపోయేట్లయితే ఆ దెబ్బతిన్నటువంటి ఆ ప్లాంట్లు మళ్ళా ఒక ఏడాది పడతాయా, 2 ఏళ్ళు పడతాయా తిరిగి పునరుద్ధరించకు అనేటువంటిది మనకు తెలీదిప్పుడు. ఒకవేళ ఆ విధమైనటువంటి దీర్ఘకాలం గనక పడేట్లయితే ఆ గ్యాసు సరఫరా మనకు ఆగిపోతే మన దేశంలో ఉన్నటువంటి యూరియా ప్లాంట్లు ఏమవుతాయి? పనిచేస్తాయా? పనిచేయకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అమోనియా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఒకవేళ ఇవి పనిచేయకపోయినట్లయితే ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో ధరలు పెరిగిపోతాయి. అందుకని ఇప్పటి వరకు మనం వంట గ్యాస్‌కే మనం కొరతని ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. కమర్షియల్ సిలిండర్లు ఇప్పటికీ దొరకట్లేదు. గృహస్తులకి కొంత మేరకు సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. రేపు ఈ ఎల్ఎన్‌జీ, ఈ లిక్విడ్ నేచురల్ గ్యాస్ గనక సరఫరా ఆగిపోయేట్లయితే మొత్తం వ్యవసాయ రంగం కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. సాధారణంగా ఉన్నప్పుడే మనం పోయినేడాది చూసాం. ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతాంగానికి యూరియా దొరక్క దేశవ్యాప్తంగా ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. అటువంటిది ఇప్పుడు అసలు ఉత్పత్తి లేకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి దాని ధరలు పెరిగిపోతే ఆ ధరలు ఎవరు భరించాలి?
రైతుల మీద నెడతారా? ప్రభుత్వం భరిస్తుందా? అసలు సరుకే లేకపోతే ఎంత రేట్ అయినా కానీ ఎక్కడి నుంచి తేవాలి అనేటువంటి ఆందోళన కూడా అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఈ యుద్ధం అనేటువంటిది భారతదేశం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం ఇప్పటికే చూపించింది. రాబోయే రోజుల్లో ఇంకా కొద్ది రోజులు కనుక కొనసాగి ఇటువంటి నష్టాలు, ఇటువంటి పేల్చివేతలు కనుక జరిగేట్లయితే ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు. మీద ఈ ఎల్ఎన్‌జీ ప్లాంట్ మీద అటాక్ అయిన తర్వాత మేము కూడా యుద్ధంలో పాలుపంచుకుంటాం అనేసని ఖతర్ ఒక మాటని బయటికి అదే వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఆల్మోస్ట్ ఇప్పటికి దగ్గర దగ్గర 3 వారాలు అయిపోతుంది యుద్ధం స్టార్ట్ అయ్యి. సో, ఇప్పుడు మళ్ళీ ఖతర్ మేము కూడా యుద్ధంలో పాలుపంచుకుంటాం అంటే ఇది మళ్ళీ ఇంకెన్ని వారాలు? అసలు నిజంగానే ఖతర్ ఆర్ ఎల్స్ గల్ఫ్ కంట్రీస్ ఏవైనా ఈ యుద్ధంలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చంటారా? ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు పాలు పంచుకోలేదు? వాళ్ళ మీద ఇరాన్ దాడులు చేస్తానే ఉంది కదా! ఎందుకు పాలు పంచుకోలేదంటే వాళ్ళు యుద్ధంలో పాల్గొనేట్లయితే ఆ యుద్ధ స్వరూపం మారిపోతుంది. యుద్ధం ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఇవాళ అమెరికా వాళ్ళకి మద్దతుగా ఇవాళ ఉండొచ్చు. రేపు అక్కడి నుంచి అమెరికా ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎదురెదురుగా ఉండేటువంటి ఇరాన్, ఖతారు, గల్ఫ్ దేశాలు ఎదురెదురుగా రోజు వాళ్ళతో వ్యవహరించాలి. అప్పుడు శత్రుత్వం ఉండేట్లయితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అందుకని మా మీద దాడులు జరిగినా గానీ మేము యుద్ధంలో పాల్గొనము అనేటువంటి వైఖరిని ఇప్పటి వరకు తీసుకున్నాయి. ఇప్పుడు అటువంటి ప్రకటన చేయటం అంటే అమెరికా ఒత్తిడి దాని మీద స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆ దేశాలు పాల్గొంటే అమెరికా కంటే పెద్ద గొప్ప దేశాలేం కాదు కదా! అమెరికా దగ్గర ఉన్నటువంటి ఆధునిక ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు. కానీ అమెరికా ఆయుధాలే ఇప్పుడేమి ఇరాన్‌ని ఏమి చేయలేకపోయాయి. అందుకని వాళ్ళు చేరితే అదనంగా వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు ఇరాన్ మధ్య, ఇతర గల్ఫ్ దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు మరింత దిగజారితే రేపటి నుంచి శత్రు దేశాలుగా అవి మిగిలిపోతాయి. ఇప్పుడు మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్‌లోకి వచ్చినటువంటి అమెరికా అక్కడి నుంచి పారిపోయింది. రేపు ఈ యుద్ధంలో ఏమీ చేయలేకపోతే ఆ ప్రాంతం నుంచి అమెరికా వెళ్ళిపోయేట్లయితే మరి గల్ఫ్‌లో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలకు రక్షణ ఎవరు కల్పిస్తారు? అనేటువంటి పెద్ద సమస్య. అందుకని గల్ఫ్ దేశాలు ప్రకటనలు చేయొచ్చు గానీ నేరుగా యుద్ధంలో పాల్గొంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితే గనుక వచ్చేట్లయితే ఈ యుద్ధం స్వరూపమే మారిపోతుంది. మరి దీర్ఘకాలం కూడా కొనసాగేటువంటి అవకాశాలుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతం, ఇరాను వాటితో పాటు ప్రపంచం సర్వనాశనం అయినా గానీ ఆశ్చర్యం లేదు. అవును. సో, ఒక పక్క ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ యుద్ధం అవుతుంటే, ఇంకో పక్క పాకిస్తాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తోంది. అండ్ అలాగే ఈ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి యుద్ధం వల్ల మాకు గ్యాసెస్, ఫ్యూయల్స్ ఇవన్నీ లేవు కాబట్టి కొన్ని రోజులు లాక్‌డౌన్ చేస్తున్నాం అనేటువంటి వార్తలు కూడా బయటకొచ్చాయి. కానీ ఇప్పుడేమో మరింకొకటేంటంటే రిపబ్లిక్ డే చేసుకోవడానికి కూడా మా దగ్గర లేదు అని అంటూనే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తుంది. అసలు పాకిస్తాన్ వైఖరిని అసలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? పాకిస్తాన్ వైఖరి తీవ్రంగా మనం గ్రహించాలి. ఎందుకంటే తాలిబాన్‌లను తయారు చేసిందే పాకిస్తాన్. గతంలో పాకిస్తాన్‌కి తాలిబాన్‌లను రప్పించి వాళ్ళకి ఆయుధాలు శిక్షణ ఇచ్చి మొత్తం అన్నీ గూడా వాళ్ళని మేపి ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ తాలిబాన్లు పాకిస్తాన్ తోటి విరోధం వచ్చింది. ఎందుకు విరోధం వచ్చింది? ఎందుకు విరోధం వచ్చిందంటే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా వాళ్ళు తాలిబాన్లు పనిచేస్తున్నారనేటువంటిది ఇరాన్ పాకిస్తాన్ ఆరోపణ. లేదు మా మీద మమ్మల్ని దెబ్బతీయడానికి మేమేదో పాకిస్తాన్‌లో విచ్ఛిన్న చర్యలకు పాల్పడుతున్నాం అన్నటువంటి పేరుతోటి మమ్మల్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తా ఉంది. మేము దానికి లొంగే సమస్య లేదని చెప్పేసి తాలిబాన్లు చెప్తున్నారు. అందుకని ఈ విషయాల్లో మాత్రం మొత్తంగా చూసినప్పుడు పాకిస్తాన్‌దే తీవ్రమైనటువంటి తప్పిదం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఈ దాడులు పరస్పరం దాడులు యుద్ధం అని చెప్పలేము. పరస్పరం దాడులు చేసుకుంటున్నారు వాళ్ళు. అవి ఎన్ని రోజులు కొనసాగుతాయి? ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం చెప్పలేము. మరి వీటి వెనకాల కూడా అమెరికా హస్తం లేకపోతే ఇరాన్ హస్తాలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? లేదా? అనేటువంటిది మనకింకా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అయిన తర్వాత అసలు విషయాలు ఏమిటనేటువంటిది తెలుస్తాయి. ఇప్పటి వరకైతే మాత్రం పరస్పర ఆరోపణలతోటే ఇవి వాళ్ళేమో ఉగ్రవాద దాడులు జరుపుతున్నారని పాకిస్తాన్ చెప్తుంది. వీళ్ళేమో మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. మా సరిహద్దుల్లో వివాదాన్ని ఆసరాగా చేసుకొని మా దేశాన్ని ఆక్రమించడానికి చూస్తోంది పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.
అందుకని సరిహద్దు వివాదం ఉన్నమాట వాస్తవం.